ములాన్పూర్ వేదికగా డీసీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ టీం బోని కొట్టింది. బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఆల్రౌండ్స్ చూపించిన టీం ఢిల్లీ క్యాపిటల్స్ టీంను చాలా వరకు కంఫర్టబుల్గా ఓడించారని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2017 నుండి చూసుకుంటే సీజన్ స్టార్టింగ్లో తాము ఆడిన ఫస్ట్ మ్యాచ్ని గెలుస్తూ వస్తున్నారు. ఒక్క 2020లో మాత్రమే తమ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా చాలా క్లోజ్గా వెళ్ళి సూపర్ ఓవర్లో ఓడిపోయారు. సో పంజాబ్ టీంకి అయితే తమ ఓపెనింగ్ మ్యాచెస్లో చాలా మంచి రికార్డు ఉంది. అండ్ రికార్డుని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం 4 వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ ఢిల్లీ టీం కూడా చాలా బాగా పోరాడింది. మెయిన్ యంగ్స్టర్ అభిషేక్ పోరెల్ ఒక సెన్సేషనల్ నాక్ ఆడడం, అలాగే బౌలింగ్లో చూసుకుంటే వాళ్ళ స్పిన్నర్స్ పంజాబ్ బ్యాట్స్మెన్ కొంతవరకు బ్యాక్ ఫుట్ మీద పెట్టడం కూడా జరిగింది. బట్ ఎనివే డీసీ టీంకి ఎక్కువగా లక్ కలిసి రాలేదు. వాళ్ళ మెయిన్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడడం, అలాగే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బ్యాట్స్మెన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడం వల్ల డీసీ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మోస్ట్ ఐ ప్లీజింగ్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ కంబ్యాక్. నిజంగా అతను ఒక డెడ్లీ కార్ యాక్సిడెంట్ నుండి కోలుకుని ఈ రోజు గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్ ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్లీ అతను వికెట్ కీపింగ్ చేస్తుంటే వింటేజ్ వైబ్స్ వచ్చాయి. వికెట్ల వెనకాల తనదైన స్టైల్లో తోటి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే కెప్టెన్గా గేమ్ను ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా ఇన్వాల్వ్ అయి కనిపించాడు. సో రిషబ్ పంత్ కంబ్యాక్ అయితే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ లాంటిదే. మెయిన్లీ ఇప్పుడు అతను కంబ్యాక్ చేసి T20 వరల్డ్ కప్లో ప్లేస్ కోసం పోరాడుతున్న తీరైతే వేరే లెవెల్. వికెట్ కీపింగ్ గ్లాస్లో చించి పాడేశాడు. నిజంగా ఇంజరీ నుంచి వచ్చిన పంతులు కాకుండా చాలా కంఫర్టబుల్గా కీపింగ్ చేశాడు. మెయిన్లీ జితేష్ శర్మను స్టంప్అవుట్ చేయడం, అలాగే అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ వేసిన బాల్స్ ను చాలా క్లీన్ గా గ్యాదర్ చేయడం వంటి పనులు చేశాడు. అది కూడా తన దైన స్టైల్లో ఎట్వెల్ చేశాడు. సో బ్యాట్ తో రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేయలేకపోయినప్పటికీ నిజంగా అతని కంబ్యాక్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. మెయిన్లీ అతని కీపింగ్ చూసిన తర్వాత తన ఫిట్నెస్ మీద ఉన్న డౌట్స్ అన్ని పక్కకు పోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్ కీపర్స్ యొక్క కంటెన్షన్ లో టాప్ లో ఉంటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అదే డీసీ కెప్టెన్ నేను టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటా అని చెప్పాడు. సో టాస్ తో పెద్దగా సంబంధం లేకుండా ఎవరైతే చేయాలనుకున్నారో అది చేసే ఆపర్చునిటీ వచ్చింది. అయితే రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. మెయిన్లీ డీసీ టీం పృథ్వీ షాని పక్కన పెట్టారు. అలాగే వాళ్ళకి మ్యాచ్ కోసం ఎండ్రిక్ నోకే కూడా అందుబాటులో లేడనుకుంటా. మేబీ అతను ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోయి ఉండొచ్చు. దీనివల్ల డీసీ టీం అతను పక్కన పెట్టి అతని ప్లేస్ లో షేహోప్ని తీసుకొచ్చారు. సో ఢిల్లీ టీం పృథ్వీ షా ప్లేస్ లో రికీ బూని ఆడించింది. అండ్ వాళ్ళకి వేకెంట్ గా ఉన్న నోకియా ప్లేస్ లో షేహోప్ని పెట్టుకున్నారు. సో ఇదైతే డెఫినెట్లీ మంచి కాంబినేషనే. ఎందుకంటే డీసీ టీం దగ్గర వార్నర్, మార్ష్, రిషబ్ పంత్ మరియు స్టబ్స్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ తోడు షేహోప్ లాంటి ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ ఉంటే బాగా సెట్ అవుతుంది. ఈవెన్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నా చాలా బాగా స్టార్ట్ చేశారు. వార్నర్ మరియు మార్ష్ ఫస్ట్ వికెట్ కి 39 పరుగులు జోడించారు. మెయిన్లీ మిచెల్ మార్ష్ 12 బంతులను 20 పరుగులు చేశాడు. అలాగే తర్వాత షేహోప్ మరియు వార్నర్ మధ్య కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్ కి 35 పరుగులు జోడించారు. ఇన్ఫాక్ట్ పంత్ వికెట్ పడే వరకు ఢిల్లీ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు కేవలం 12.3 ఓవర్స్లోనే 111 పరుగులు చేశారు. అండ్ ఈ స్కోర్ చూసి ఖచ్చితంగా ఒక 185 లేదా 190 వరకు కొడతారని చెప్పి అందరం అనుకున్నాం. బట్ ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడిందో ఒక్కసారిగా ఢిల్లీ మిడిల్ ఆర్డర్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. రికీ బూని మరియు స్టబ్ సింగిల్ డిజిట్ స్కోర్ అవుట్ అయ్యారు. అలాగే ఆల్రౌండర్ సుమిత్ కుమార్ చూసుకుని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. సో 12.4 ఓవర్స్లో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 111 పరుగులు చేసిన ఢిల్లీ టీం 19వ రన్ అయ్యేసరికి 147 పరుగులు మాత్రమే చేయగలిగారు. అది కూడా 8 వికెట్లు కోల్పోయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ బ్యాటింగ్ ఎలా కొలాప్స్ అయింది అనేది. ఈవెన్ మధ్యలో అక్షర్ పటేల్ ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ అని అతనైతే అన్లక్కీగా రన్అట్ అయిపోయాడు. సో ఢిల్లీ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు బాగా కొట్టిన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయింది. ఒకనొక స్టేజ్ లో ఈజీగా 190 కొడతారు అనుకున్న టీం 160 కూడా కొట్టేలా కనిపించలేదు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో డీసీ తీసుకున్న డిసిషన్ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు వికెట్స్ పడిపోయాయని చెప్పి అభిషేక్ పోరెల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారు. యాక్చువల్ గా అయితే ఢిల్లీ టీం ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలి. బట్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరమైంది వాళ్ళు అభిషేక్ పోరెల్ ని తీసుకున్నారు. సో ఈ మూవ్ అయితే డీసీ టీం కి బాగా పే ఆఫ్ చేసింది. మెయిన్లీ లాస్ట్ ఓవర్లో అభిషేక్ పోరెల్ కొట్టాడు. హర్షల్ పటేల్ ని మామూలుగా కొట్టలేదు, చిత్తకు కొట్టి పాడేశాడు. నాకైతే జడేజా ఒకే ఓవర్లో 37 పరుగులు కొట్టిన వైబ్ వచ్చింది. సో లిటరలీ చివరి ఓవర్లో అభిషేక్ పోరెల్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి పంజాబ్ టీం కి గట్టిగా షాక్ ఇచ్చాడు. కేవలం 10 బంతులను 32 పరుగులు చేశాడు. మిగిలిన చివరి ఓవర్లో 2 6లు మరియు 3 4ల సాయంతో 25 పరుగులు రాబట్టాడు. సో ఈ ఒక్క ఓవర్ అయితే డీసీ టీం కి చాలా మంచి మూమెంటం అందించింది. వాళ్ళు ఓవరాల్ గా అనుకున్న దానికంటే ఒక 15 పరుగులు తక్కువ కొట్టినప్పటికీ అంత కొలాప్స్ తర్వాత ఇలాంటి కంబ్యాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా యంగ్స్టర్ అయిన అభిషేక్ పోరెల్ కు సెల్యూట్ చేయాలి. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 28 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మెయిన్లీ అతను ఇనిషియల్ గా మిచెల్ మార్ష్ వికెట్ తీసి ఉండకపోయి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇక అతనితో పాటు హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. మెయిన్లీ తన పేస్ వేరియేషన్స్ తో డేవిడ్ వార్నర్ మరియు రిషబ్ పంత్ లాంటి పవర్ హిట్టర్స్ ని బాల్ తో కొట్టించాడు. సో ఒక్క లాస్ట్ ఓవర్ తప్పితే హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. ఇక వీళ్ళిద్దరితో పాటు హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చార్ మరియు రబాడా ముగ్గురు కూడా తల వికెట్ తీసుకున్నారు. సో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అందరూ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. ఆ లాస్ట్ ఓవర్ ఒకటే వాళ్ళకి కొంతవరకు బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇక పీబీకేఎస్ చేజింగ్ విషయానికి వస్తే ఆల్ గన్స్ బ్లేజింగ్. ఫస్ట్ ఓవర్లోనే 4 4లు వచ్చేసాయి. అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్స్ లో చూసుకున్నా చాలా మంచి స్కోర్ వచ్చింది. సో పంజాబ్ టీం అయితే 3 ఓవర్స్లోనే 34 పరుగులు కొట్టేశారు. బట్ మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం ఇషాంత్ శర్మకు శిఖర్ ధవన్ మీద చాలా మంచి రికార్డు ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ బ్యాటిల్ మళ్ళీ రిపీట్ అయింది. 16 బంతులు 22 పరుగులు చేసిన ధవన్ ను ఇషాంత్ శర్మను అవుట్ చేశాడు. అది కూడా క్లీన్ బౌల్డ్.
ఇక తర్వాత చూసుకుంటే అదే ఓవర్లో జానీ బైరిస్ట్ అన్లక్కీ రన్అట్. ప్రభ్ సిమ్రాన్ సింగ్ స్ట్రైట్ గా కొట్టిన బాల్ ఇషాంత్ శర్మ ఫింగర్స్ కి తగిలి నాన్ స్ట్రైక్ రన్ లో బైరిస్టోని రన్అట్ చేసింది. సో పీబీకేఎస్ టీమ్ కి ధావన్ మరియు బైరిస్టో చాలా మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయారు. ఇన్ఫాక్ట్ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయారు. అయితే తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు శామ్ కరణ్ పంజాబ్ ఇన్నింగ్స్ ని గాడిని పెట్టారు. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్ కు 42 పరుగులు జోడించి పీబీకేఎస్ టీమ్ ని చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో పెట్టారు. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే గేమ్ చాలా వరకు పీబీకేఎస్ టీం వైపుకి వెళ్ళిపోయింది. అయితే అప్పట్లోనే డీసీ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో గేమ్ ని పుల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ తీయడంతో పాటు జితేష్ శర్మను కూడా అవుట్ చేశాడు. అలాగే అతనితో పాటు అక్షర్ పటేల్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్ లో 25 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అయితే డీసీ స్పిన్నర్స్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫాక్ట్ స్పిన్ బౌలింగ్ ఆడినప్పుడు వాళ్ళ రన్ రేట్ అరౌండ్ 5 ఉంటే పేస్ బౌలింగ్ ఆడినప్పుడు 11 కంటే ఎక్కువ ఉంది. అలాగే పంజాబ్ బ్యాట్స్మెన్ కూడా డీసీ స్పిన్నర్స్ చాలా తెలివిగా ఆడారు. మెయిన్ అక్షర్ పటేల్ కు వికెట్లు ఇవ్వలేదు. డీసీ పేస్ బౌలర్స్ ని అటాక్ చేస్తూ స్పిన్ బౌలర్స్ ను కొంతవరకు జాగ్రత్తగానే ఆడారు. సో 2 వికెట్లు పడిన తర్వాత శామ్ కరణ్ మరియు లివింగ్స్టన్ 5వ వికెట్ కు 67 పరుగులు జోడించి పంజాబ్ టీం ఈజీగా గెలిపించారు. మెయిన్లీ లివింగ్స్టన్ 21 బంతులను 39 పరుగులు చేశాడు. అలాగే శామ్ కరణ్ చూసుకున్న నెంబర్ 4 లో బ్యాటింగ్ వచ్చి 63 పరుగులు చేశాడు. మెయిన్లో అతను యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాట్స్మెన్ అంతా అతని చుట్టూ మంచి పవర్ హిట్టింగ్ చేశారు. సో పీబీకేఎస్ బౌలింగ్ లోనే బ్యాటింగ్ నుంచి కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అయితే చివరిలో ఖలీల్ అహ్మద్ వరుస బంతులో శామ్ కరణ్ మరియు శశాంత్ సింగ్ అవుట్ చేసి కొంతవరకు ఇంట్రెస్ట్ కలిగించాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. పైగా డీసీ టీం దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ లేదు. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక బ్యాట్స్మెన్ తీసుకొచ్చేశారు. అలాగే ఇషాంత్ శర్మ చూసుకుంటే 2 ఓవర్లు వేసిన తర్వాత ఇంజరీ బయటికి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు సుమిత్ కుమార్ తో మేనేజ్ చేద్దామని ట్రై చేశారు, బట్ వర్కౌట్ కాలేదు. అయితే ఇషాంత్ శర్మ ఉండుంటే మేబీ పరిస్థితులు వేరేలా ఉండేవి. సో డీసీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ తో పాటు వాళ్ళ పేస్ బౌలింగ్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం ఆ టీం ఓడిపోయేలా చేసింది. అలాగే ముందు చెప్పుకున్నట్టు అన్లక్కీ ఇషాంత్ శర్మ బయటకు వెళ్ళిపోవడం కూడా వాళ్ళకి పెద్దగా కలిసి రాలేదు. సో చూడాలి మరి తప్పులుండి నేర్చుకునే ఢిల్లీ టీం నెక్స్ట్ మ్యాచెస్ ఎలా కంబ్యాక్ చేస్తుంది అనేది.